హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ బిట్ బ్యాంక్స్ ఛానల్. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ పొందవచ్చు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గ్రామీణ అభివృద్ధి పథకాల గురించి చూద్దాం. 1. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ దిశగా స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డులను స్మార్ట్గా చేసేందుకు స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ టు వార్డ్ ఆంధ్రప్రదేశ్ పథకాన్ని 2015 జనవరిలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యం స్మార్ట్ ప్రాథమిక వసతుల కల్పన, స్మార్ట్ సర్వీస్ డెలివరీ, స్మార్ట్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్, అందుబాటులో ఉన్న వనరుల సమీకరణలు, వినియోగంతో పాటు స్మార్ట్ సంస్థలు తదితర లక్ష్యాలను సాధించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా సమ్మిళిత వృద్ధిని వేగంగా సాధించేందుకు వీలవుతుంది. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ దిశగా ఒక ఖచ్చితమైన నిర్ణీత కాల వ్యవధిలో 20 ప్రాథమిక వసతులు, సేవలను 100% సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డులను చేర్చడం జరిగింది. ఈ అభివృద్ధి పథకంలో 15,000 మంది భాగస్వాములను ఇంతవరకు చేర్చడం జరిగింది. నెక్స్ట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్వచ్ఛ భారత్ పిలుపుతో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2, 2014 పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఆరోగ్యంతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం పరిస్థితులు మెరుగుపరుస్తున్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలను చైతన్యపరిచేందుకు, ఆర్థికంగా సహకారం అందించేందుకు, తక్కువ ఖర్చుతో నిర్మాణ పరిజ్ఞానాన్ని ఇచ్చేందుకు ప్రపంచ టాయిలెట్ సంస్థతో 2016 ఫిబ్రవరి 20న ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాసన సభాపతి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కన్వీనర్ కోడెల శివప్రసాద్ గారు తెలిపారు. రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కల పెంపకం చేపట్టి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడింది. స్వచ్ఛ భారత్ జాతీయ కమిటీ కన్వీనర్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియామకం మన రాష్ట్రానికే గర్వకారణం. నెక్స్ట్, నీరు చెట్టు. భూగర్భ జలాలను పెంచి కరువును తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని 2014 ఆగస్టు 24న నెల్లూరులో ప్రారంభించారు. ఉమ్మడి అటవీ యాజమాన్యం, వన్యప్రాణుల సంరక్షణే ధ్యేయంగా ప్రతి వర్షపు చుక్కని, కొండల్లో ప్రవహించే నీటిని వృధా పోనీయకుండా కందకాలు, రాతి కట్టడాలు, చెక్ డ్యాంలలో ఆ నీటిని అడ్డుకట్ట వేసి భూమిలోకి ఇంకిపోయేలా చేసే కార్యక్రమమే ఈ నీరు చెట్టు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు భూమి కోతకు గురి కాకుండా నివారించవచ్చు. 2015 ఫిబ్రవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని బళ్లపల్లి నియోజకవర్గం బి. కొత్తపేట మండలం గుమ్మసముద్రం చెరువులో నీరు చెట్టు పైలాన్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 2,220 కోట్ల పెట్టుబడి అంచనాలతో
12 లక్షల హెక్టార్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నేల కోతను అరికట్టి భూమిలో తేమను సంరక్షించడమే రాష్ట్ర ప్రభుత్వ ఆశయం. రాష్ట్రాన్ని కరువు రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు చెరువుల పూడిక లేక చెక్ డ్యాముల నిర్మాణం, భూగర్భ జలాలను పెంచి జల సంరక్షణ చేపట్టడం, చెట్ల పెంపకం, పర్యావరణాన్ని కాపాడడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. నెక్స్ట్, ఎన్టీఆర్ భరోసా. రాష్ట్రంలో ఎటువంటి ఆదరణ లేని పేద వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా పథకం. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 అక్టోబర్ 2న విజయవాడలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గతంలో ఇస్తున్న పింఛను ₹200 నుండి వృద్ధులకు 5 రెట్లు అనగా ₹1000కు, వికలాంగులకు 3 రెట్లు 500 నుండి 1500కు పెంచారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 43.75 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు 500 కోట్ల చొప్పున సంవత్సరానికి 6,000 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ పథకానికి గాను కేంద్ర ప్రభుత్వం వాటాగా మన రాష్ట్రానికి అందుతున్నది కేవలం 337 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తంలో ఇది 6% మాత్రమే. అనంతపురం జిల్లాలోని తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా భూగరిష్ట పరిమితి 5 నుంచి 10 ఎకరాలకు పెంచుతూ 12 మంది రైతులకు పింఛన్ అర్హత కల్పించడం జరిగింది. నెక్స్ట్, దీపం పథకం. రాష్ట్రంలోని నిరుపేద, బలహీన వర్గాల మహిళల ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో 1999 జూలైలో గ్రామీణ ప్రాంతాల్లోనూ, 2000 ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లోనూ దీపం పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకాన్ని కొనసాగిస్తుంది. కట్టెలు, బొగ్గు, వంట చెరకు ఆధారంగా వంట చేసే మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లను అందిస్తుంది. 2016 మార్చి నాటికి 20 లక్షల దీపం గ్యాస్ కనెక్షన్లు, 2017 నాటికి మరో 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి రాష్ట్రంలో 100% గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే ప్రధాన లక్ష్యం. నెక్స్ట్, ఎన్టీఆర్ హౌసింగ్ పథకం. గృహ నిర్మాణ శాఖ అప్పటి వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం పేరును ఎన్టీఆర్ హౌసింగ్గా మార్చారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కరికలావన్ 2014 అక్టోబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కొక్క గృహానికి ₹2,90,000 వ్యయం చేయనుంది. మొత్తం 300 చదరపు అడుగుల్లో గృహాన్ని నిర్మిస్తున్నారు. 150 చదరపు అడుగుల్లో వంటగది, హాల్, స్నానాల గదితో కూడిన మరుగుదొడ్డిని నిర్మిస్తున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 1.75 లక్షల సబ్సిడీ, 1 లక్ష బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ఇతరులకు 1.25 లక్షల సబ్సిడీ, 1.50 లక్షల రుణ సదుపాయం కల్పిస్తారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం 15,000 ఇస్తారు. ఈ పథకం కింద నిర్మించే గృహాలను ప్రీకాస్ట్ టెక్నాలజీతో పూర్తి చేయాలని నిర్మించారు. నెక్స్ట్, బడి పిలుస్తోంది.
పాఠశాల బయట ఉన్న పిల్లలందరినీ 6 నుంచి 14 సంవత్సరాలు పాఠశాలలో చేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడి పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టింది. 2014 జూలై 25న ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ సిద్ధార్థ్ జైన్లతో కలిసి శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలిక పాఠశాల ఆవరణలో ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడం, హాస్టళ్లలో సదుపాయాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా బోధన జరపాలనేది కీలక అంశం. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు మళ్ళీ ప్రతిభ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 516 కోట్లతో మాధ్యమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 4,89,278 మంది పాఠశాల బయట ఉన్న బడిఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 651 మండలాల్లో విద్యా సదస్సులు, 27,735 ఆవాసాల్లో గ్రామ సభలు నిర్వహించబడ్డాయి. నెక్స్ట్, ఎన్టీఆర్ విద్యోన్నతి. సివిల్ సర్వీసెస్ రాయాలనుకునేవారు, నిరుద్యోగులకు వరంగా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ఏపీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు సంయుక్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా 250 మంది ఎస్సీ విద్యార్థులను, 100 మంది ఎస్టీ విద్యార్థులను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కోసం దేశంలోని ప్రముఖ శిక్షణ సంస్థల్లో కోచింగ్ ఇప్పించాలని నిర్ణయించింది. ఇందుకు గాను 507 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. మొత్తం సీట్లలో 33% మహిళలకి, 3% సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేశారు. 2016-17 సంవత్సరంకు గాను శిక్షణ పొందే అభ్యర్థులు సంఖ్య 350 నుంచి 700కు పెంచబడింది. నెక్స్ట్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించబడింది. ఈ పథకం ద్వారా రూ. 10 లక్షలు ఎంపిక కాబడిన విద్యార్థికి 2 దఫాలుగా అందిస్తారు. రాష్ట్రంలో 2015-16లో 24 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం 1.2 కోట్లను మంజూరు చేసింది 2015 సెప్టెంబర్ నాటికి. ఈ పథకానికి గతంలో వార్షిక ఆదాయం 2 లక్షలు కాగా దానిని 6 లక్షలకు పెంచారు. ఈ పథకం ద్వారా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, చైనా ఇలా మొత్తం 15 దేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. నెక్స్ట్, చంద్రన్న విదేశీ విద్యా దీవెన. రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన పథకమే చంద్రన్న విదేశీ విద్యా దీవెన పథకం. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి అవకాశం కలుగుతుంది. ఏడాదికి కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూపాయలకు 10 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. అంతేకాకుండా వీసా కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. 2016లో 400 మంది విద్యార్థులకు ఈ పథకం కింద సాయం అందించామని ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్, విద్యాంజలి. కార్పొరేట్కు ధీటుగా విద్యను అందించేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విద్యాంజలి కార్యక్రమాన్ని రూపొందించింది. రాష్ట్రంలో 2017 జూన్ 16న
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్మూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాంజలి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సారీ ఫ్రెండ్స్, 2017 కాదు, 16. సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు సర్కారు బడుల్లో భాగస్వాములుగా మారేందుకు విద్యాంజలి కార్యక్రమం ఓ చక్కని అవకాశం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యులు, ఇంజనీర్లు, ఇతర విద్యావంతులు, మేధావులు వారానికి ఒక్కసారైనా వారి ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో గడపాలని, తరగతి గదిలో పాఠాలు బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 9, 10 తరగతులు చదివే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇప్పించనున్నారు. 9వ తరగతి చదివే ఆడపిల్లలందరికీ సైకిళ్ళు అందజేయనున్నారు. నెక్స్ట్, డ్వాక్రా మహిళలకు మందుల షాపులు. రాష్ట్రంలో అన్న సంజీవిని జనరిక్ మెడికల్ స్టోర్స్ పేరిట నెలకొల్పిన 250 జనరిక్ మందుల దుకాణాలను నిర్వహణ బాధ్యతను డ్వాక్రా మహిళలకు అప్పగించారు. బహిరంగ మార్కెట్ మందుల ధరల కంటే 30-40% తక్కువకు మందులు లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో మొట్టమొదటి సౌరశక్తి ఆధారిత త్రాగునీటి పథకంను విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని వెలుగొండ మండలం సుద్దలపాలెంలో, నాతవరం మండలం మర్రిపాలెంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు అక్టోబర్ 2, 2015న ప్రారంభించారు. నెక్స్ట్, ఎల్ఈడి బల్బుల పంపిణీ పథకం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమైన వినియోగదారులకు నిరంతర విద్యుత్తును ఆదా చేసే ఎల్ఈడి బల్బుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 1 యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 2 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లే. సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను అమర్చడం వలన విద్యుత్ బిల్లులు ఆదా అవ్వడమే కాక వీటి జీవితకాలం కూడా ఎక్కువ కాబట్టి పదే బల్బులను మార్చాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రంలో ఎల్ఈడి బల్బుల వాడకంతో విద్యుత్ పొదుపులో సత్ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 3.15 కోట్ల ఎల్ఈడి బల్బులను పంపిణీ చేయగా ఒక్క ఏపీలో మాత్రమే ఇప్పటి వరకు 1.92 కోట్లు పంపిణీ చేయడం విశేషం. ఎల్ఈడి బల్బులను పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలో 40% విద్యుత్ ఆదా చేయగలిగారు. చంద్రన్న బాట. గ్రామాలు అనగానే గతుకుల రోడ్లు అనే ముద్రను చెరిపేసేలా రాష్ట్రం అంతటా ప్రతి ఊరిలోని సిమెంట్ రహదారులు నిర్మించే ఉద్దేశంతో రాష్ట్రంలో చంద్రన్న బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, అన్నా క్యాంటీన్లు. నిరాశ్రయులకు, నిరుపేదలకు పట్టెడన్నం పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకమే అన్నా క్యాంటీన్లు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేదలకు తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా గుంటూరు, విశాఖ, తిరుపతి, అనంతపురం నగరాల్లో 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు 160 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అన్న క్యాంటీన్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయాన్ని కల్పిస్తారు. ఉదయం టిఫిన్గా ఇడ్లీ, పొంగలి, ఉప్మా కేవలం ₹5కే అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం 7:30కే సాంబార్ అన్నంను, పెరుగన్నం లేదా పులిహోరను అందిస్తారు. రాత్రి వేళల్లో 2 చపాతీలు, వెజిటేబుల్ కర్రీ ₹7.50కే అందిస్తారు. పేదలు, రోజువారీ కూలీలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్, గ్రామీణ అభివృద్ధికి చెందిన కొన్ని పథకాలు.